వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ఘనంగా మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు. పొదలకూరు పట్టణంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పీసీఎస్ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు బొద్దలూరు మల్లికార్జున నాయుడు పాల్గొని భారీ కేక్ కట్ చేశారు. అనంతరం జై లోకేష్, జై జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ మాట్లాడుతూ యువగలం పాదయాత్రతో 4000 కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించిన నాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని కొనియాడారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీలో మధ్యాహ్నం భోజనం పథకం ప్రవేశపెట్టారన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎత్తివేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు యథావిధిగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు, తెలుగు యువత అధ్యక్షుడు వెన్నుపూస రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బ్రహ్మాదేవి, చంద్రశేఖర్, గుదే రామకృష్ణ, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ నేత నారా లోకేష్ బాబు గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ముందుగా మా టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా యువగలం పేరుతో 4000 కిలోమీటర్ల మహాపాదయాత్ర చేసి ప్రజల పడుతున్న కష్ట సుఖాలు తెలుసుకొని అధికారంలో వచ్చిన వెంటనే విద్యార్థుల కోసం అయితే ముఖ్యంగా అనేక కార్యక్రమాలు, ఏదైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎత్తేసిందో అదొక దాని యొక్కని యథావిధిగా మళ్ళా పేద బిడ్డలు విద్య చదువుకుంటా వాళ్ళకు ఉండే మధ్యాహ్న భోజన పథకాన్ని ఎత్తేయడం తప్పని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జగన్ చేసిన ఫీజు బకాయిలు అటేబెట్టి కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను వేధిస్తుంటే తక్షణం ఆయా గవర్నమెంట్ రాగానే కొన్ని కోట్లు రిలీజ్ చేసి వాళ్ళకి కాలేజీలకు ఉపశమనం కల్పించి విద్యార్థుల మీద యాజమాన్యాలు ఒత్తిడి చేయకుండా అదొక కార్యక్రమం. అనేక మంది గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధ్యతలను తీసుకురావడం, అనేక విధంగా తన దృష్టికి వచ్చిన కార్యకర్తలు అయితేనేమి, పేద ప్రజలైతేనేమి వైద్యం కోసం సహాయం చేయడం, ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ పథకాలు అనేక ప్రజల కోసం పరితపించే నేత నారా లోకేష్. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి అయినప్పటి నుంచి విదేశాల్లో పర్యటించి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధి కల్పనకి చేసిన వ్యక్తి మన నారా లోకేష్ గారు. అదేవిధంగా ఆయన రాజకీయంలోకి వచ్చి ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన సీటు మంగళగిరి 1983 నుంచి ఒక్కసారి కూడా టీడీపీ గెలవని చోటుని ఎంచుకొని అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత నియోజకవర్గం మారమని చెప్పి చాలా మంది సలహాలు మేధావులు ఇచ్చినా పట్టించుకోకుండా ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచే నేను గెలిచి చట్టసభలకు పోవాలని దృఢ నిశ్చయంతో కృషి చేసిన వ్యక్తి. ఇటువంటి నాయకుడిని యువత ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని, అదేవిధంగా నారా లోకేష్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటానికి ఆయనకి భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం.